ఏ విధంగా తిరగబడదామన్నదే నిర్ణయించుదాం. ఈ 4-5-6 నెలల్లో మనం తిరగబడకపోతే మనకు రాదు. ఈ కాంగ్రెస్ మనల్ని ఎప్పుడు నమ్మించి మోసం చేసే కాంగ్రెస్ ఇదిగో 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 ఇదో అని చూపిస్తూ చిన్నప్పుడు కదా మనకు ఊరిస్తూ ఆ కాలం వెలిగించేది. కాబట్టి మనం మాత్రం ఇప్పుడు మన యొక్క జాక్స్ ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాక్స్ అనండి, మా మెడికల్ జాక్ అనండి, ప్రతి జాక్స్ కలిసి వేరే అన్నిటికి కూడా వేరే వేరే పై లీడర్స్కి ఏమన్నా కంపల్షన్స్ ఉంటాయేమో, కానీ మనము మన యొక్క పాత్రగా ఇప్పుడు ఉన్న పంచాయతీ ఎలక్షన్స్లో, స్థానిక ఎలక్షన్స్లో తెలంగాణ టీడీపీని మరియు కాంగ్రెస్ను చిత్తుగా ఓడించండి అని చెప్పి మనం అందరం ఊళ్ళలోకి పోదామన్నది ఒకటి నా ప్రపోజల్. మేము మా తరఫున డాక్టర్స్ మేము కూడా కొంచెం లీవ్స్ పెట్టుకొని, మీరు ఇంజనీర్స్ మీకు కూడా బాగా కాంటాక్ట్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ కాబట్టి, అప్పుడు సంపత్రావు గారు కూడా ఒకసారి ప్రపోజ్ చేశారు. దాన్ని మనం కార్యాచరణ ఇమీడియట్గా పెట్టాలని చెప్పి మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. తిరగబడింది 4-5 నెలల్లో బాగా తీవ్రంగా ఎడ్యుకేషన్ చేయండి మాత్రం మనకి ఇవ్వరు, ఇచ్చే క్వశ్చనే లేదు, ఊరికే చూస్తుంది అంతే గవర్నమెంట్. సో మనం ఊళ్ళలోకి వెళ్దాం, జట్లు తయారైదాం. ప్రతి దాంట్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లో ఈ 2 పార్టీలు మాత్రం చిత్తుగా ఓడిస్తేనే తప్పకుండా ఇస్తారు. అప్పుడు రాయల తెలంగాణ ఉండదు, ఏముండదు. బాబు మీ తెలంగాణ మీకు 10 జిల్లాలతో హైదరాబాద్తో కూడింది ఇస్తాము అని అంటారు తప్ప, మనం ఏదో ఊరుకొని అది చల్లబడి ఏదో ఇస్తారు, రాయల తెలంగాణ అంటారు, అదంటారు ఇదంటారు అని చెప్పి మనం ముఖం వాచి ఎదురు చూస్తే మాత్రం మనకు మళ్ళీ నిరుత్సాహమే కలుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ కార్యక్రమంలో, ఇప్పటి సభలో మనం కొన్ని జట్లుగా తయారైదాం. మేము కూడా కొందరు డాక్టర్స్ అందరం కూడా జట్టుగా తయారై ఊర్లోకి వెళ్ళి, మన ఎవరితో శత్రుత్వం లేదు, మనకి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాదు, మనం చెప్తే డెఫినెట్ గా ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది, ప్రజలకు అర్థం అవుతుంది. మనం వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టీడీపీని గనక తప్పకుండా ఓడించకపోతే, ఎందుకంటే ఈ 2 పార్టీలే మనల్ని మోసం చేస్తున్నాయి, వీళ్ళిద్దరిని తప్పకుండా ఓడించకపోతే మనము వేరే పార్టీకి మనము సపోర్ట్ చేసి ప్రచారం చేయము. లాస్ట్ టైం మన ఉప ఎన్నికల్లో కూడా మేమందరం కూడా ఒక 25 మంది 22 రోజులు గడప తట్టాం. ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళకి ఓటేయండి, మేము పార్టీ కోసం తిరగట్లేదు అని చెప్పి. అప్పుడు కూడా టీఆర్ఎస్ అనుకోండి, ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళు బాగా గెలిచారు, దాని ఎఫెక్ట్ కూడా ఉండింది. దయచేసి మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఊరికే మీటింగ్స్ పెట్టుకోవడం కాకుండా కార్యాచరణ ఏం చేద్దాం రేపటి నుండి. మేము అందులో మా మెడికల్ జాక్ సంసిద్ధంగా ఉంది, మేము లాయర్స్ జాక్తో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా కలిసి మనమే ఒక చొరవ తీసుకొని ఊళ్ళలోకి వెళ్దాం, యువతను వాళ్ళందరినీ కాంటాక్ట్స్ లో వచ్చేట్టు, ఎవరికెవరి ఊళ్ళలోనైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేద్దాం. ఇది ఒక కరెక్ట్ రైట్ టైం నాయన, మనం తిరగబడదాం, ఈ 2 పార్టీలను ఓడిద్దాం అన్నది కనుక విస్తృత ప్రచారం జరిగి, ఈవెన్ బిఫోర్ ది నోటిఫికేషన్ హ్యాస్ కమ్, we will percolate into the villages. మనం ఈ కార్యక్రమం కనుక చేయబడితే తప్పకుండా కూడా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతాయి, భయపడుతుంది గవర్నమెంట్, తప్పకుండా వస్తుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరినీ కూడా నేను అర్థించేది, ఈ త్రోవలో ఈ దిశగా మీరు అందరూ ఆలోచించి ఒక సజెషన్స్ ఇస్తే మనం ఒక కార్యాచరణ చేసుకుంటే చాలా బాగుంటుందని మీ అందరినీ అర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాజీ గారికి కృతజ్ఞతలు.